తొలిసారిగా పోలీస్ డిపార్ట్మెంట్లోకి రానున్నారు 9 మంది మహిళా పోలీస్ హార్స్ రైడర్స్. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో 6 నెలల పాటు శిక్షణ పొంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఇవాల్టి నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా గుర్రాలపై పోలీస్ గస్తీ చేయనున్నారు మహిళా హార్స్ రైడర్స్. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 12 కొత్త జాగిలాలకు ట్రైనింగ్ ఇచ్చారు. 3 నుంచి 8 నెలల వయసు ఉన్న 12 జాగిలాలకు శిక్షణ ప్రారంభించారు సిపి సివి ఆనంద్. కార్యక్రమంలో సిపి సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. బ్రీడ్ చేసి అమ్మే సంస్థల దగ్గర చాలా సంవత్సరాల నుండి తీసుకుంటున్నారు కనుక ఇన్బ్రీడింగ్ సమస్య వల్ల కొద్దిగా ఆరోగ్యం, దాని ఫిట్నెస్ ఏదైతే అవసరమో పోలీస్ డ్యూటీస్ చేయడానికి అది కొద్దిగా దెబ్బతింటుందని తెలిసి ఈసారి ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీలో డీసీపీ సిఆర్ హెడ్ క్వార్టర్ రక్షిత, సభ్యులుగా డీసీపీ సిసిఎస్ శ్వేత, డీసీపీ సైబర్ క్రైమ్ కవిత, డీసీపీ సౌత్ వెస్ట్ చంద్రమోహన్ మరియు సిఎస్డబ్ల్యూ డీసీపీ గిరిరాజ్ వారి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసి వీరందరూ కూడా ప్రత్యేకత ఏంటంటే వీరందరూ కూడా డాగ్ లవర్స్. అది ముఖ్యమైన అంశం ఉండాలి. ఎందుకంటే నేను కూడా డాగ్ లవర్ని. ఎవరైతే నా దగ్గర కూడా 2 పెట్స్ ఉన్నాయి, జర్మన్ షెపర్డ్స్ ఉన్నాయి. ఎవరైతే డాగ్ లవర్స్ ఉంటారో వారికే అర్థమవుతుంది వారి భాష, వారి ఆలోచన తీరు ఏ విధంగా చూసుకోవాలో. సో అందుకే వీరందరినీ పెడితే వీరు దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల దగ్గర, ఇప్పుడు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఎస్ఎస్బి ఉంది, వారు కూడా ఒక బ్రీడింగ్ సెంటర్ని నడుపుతారు. అదేవిధంగా బిఎస్ఎఫ్లో కూడా నేను సిఐఎస్ఎఫ్లో పనిచేసేటప్పుడు బిఎస్ఎఫ్ అండ్ మరియు సిఆర్పిఎఫ్ డాగ్ బ్రీడింగ్ సెంటర్స్ దగ్గర వెళ్ళి పరిశీలించి ఈ డాగ్స్ని కొనేవాళ్ళం. సో ఎస్ఎస్బి మరియు ఇంకో హర్యానాలో అభిజిత్ ఫార్మ్స్ అని అక్కడ కూడా విజిట్ చేశారు. విజిట్ చేసి వారు ఎక్కడైతే సప్లై చేశారో వారి ఫార్మ్స్ని పరిశీలించిన తర్వాత వారు ఎక్కడైతే ఈ కుక్కల్ని సప్లై చేశారో వెళ్ళి కూడా చెక్ చేశారు అక్కడ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది. దాని తర్వాత అభిజిత్ ఫార్మ్స్ అనే వారి దగ్గర ఈ కొత్త 12 జాగిలాల్ని అయితే మీరు చూసారో పప్పీస్, ఇప్పుడు జస్ట్ వారి వయస్సు 2 నెలలు, ఇంకా ఒక 1 మంత్లో వారి ట్రైనింగ్ కోసము ఐఎస్డబ్ల్యూకి పంపించడం జరుగుతుంది. అప్పుడు వారి హ్యాండ్లర్స్ ట్రైనింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది. మీ అందరు తెలుసు పని భారం అనేది ఏ విధంగా ఉంటుందో. 2-3 రకాలుగా వీరు విధులు నిర్వర్తిస్తుంటాయి ఈ జాగిలాలు.